నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఆరేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో ప్రకాశం భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆధార్ కార్డు లేని పిల్లలకు వాటిని తక్షణమే జారీ చేసేందుకు నిర్వహిస్తున్న శిబిరాల తీరు పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు పనితీరు పేలవంగా ఉన్న సిడిపిఓలు పర్యవేక్షకులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని పీడీ హేనా సుజన్ను ఆదేశించారు నెట్వర్క్ సరిగా రావటం లేదని గిరిజన ప్రాంతమని మిషన్ పనిచేయటం లేదని సాకులు చెబుతూ ఇతర శాఖలపై నెపం మోపేలా ప్రవర్తిస్తే సహించబోనని స్పష్టం చేశారు ఇలాంటి పరిస్థితులే ఉన్న చోట్ల కూడా కొందరు సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని అభినందించారు సాకులు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు ఆధార్ శిబిరాల నిర్వహణ ప్రధాన బాధ్యత ఐసిడిఎస్ అధికారులదేనని అన్నారు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పోస్టల్ అధికారుల సహకారం తీసుకొని సమన్వయంతో శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు జనన ధృవీకరణ పత్రాలు ఉన్నవారికి తక్షణమే ఆధార్ కార్డుల కోసం వివరాలు నమోదు చేయాలని చెప్పారు జనన ధృవీకరణ పత్రాలు లేని వారికి తొలుత వాటిని మంజూరు చేసేలా చూడాలని అన్నారు సమావేశంలో సిడిపిఓలు సూపర్వైజర్లు పాల్గొన్నారు తర్వాత నేను మీలో మార్పు వస్తుందేమో మీరు చేస్తారేమో అని నేను చాలా ఎదురు చూసాను కానీ మనం మాత్రం వెనకే పడిపోతూ ఉన్నాం ఆధార్లో కానీ ప్రతి దాంట్లో మనం వెనుకుంటున్నాం ఏంటి అని అంటే మీరు చేయటంలా కొన్ని దగ్గర అయితే అసలు మీరు రిసీప్ట్ చేసుకున్నాక అవి మీరు ఆన్లైన్లో మీరు కొట్టాలి కదా మీరు కొట్టే కొన్ని ఉంటాయి మీ సూపర్వైజర్లు వర్కలు చేసే కొన్ని ఉంటాయి కానీ మీరు చేయించట్లే వాళ్ళ దగ్గర మనం అన్నీ వెనకబడిపోయి ఉన్నాం దానివల్ల నేను ఇంకా అనుకున్నాను సరేలే మేడం ఒకసారి రివ్యూ చేస్తేనే బాగుంటుంది అని అనుకొని నేను డేట్ ఎప్పుడు పెట్టమంటారమ్మంటే మనకు రేపు వీసీ ఉంది కదా మన డైరెక్టర్ గారు వీసీ ఉంది రేపు అందుకని ఈరోజే డేట్ చెప్తే నీకేమీ ప్రాబ్లం లేదు కదా మేడం గారు అడిగారు మీటింగ్ నాకేం లేవు మేడం పెట్టుకుందామని చెప్పడం జరిగింది దాని మూలంగా మనం ఈరోజు రివ్యూ పెట్టుకున్నాం కానీ ప్రతి నెల మేడం గారు మాత్రం రివ్యూ అనేది తీసుకుంటారు మన డిపార్ట్మెంట్ మనం ఒక్కరోజే క్యాంపెయిన్ మొదలు పెట్టినప్పుడే చేసాము తర్వాత ఇంకా అసలు ఎవరు సరిగ్గా పట్టించుకోకుండా రిపోర్ట్ తీసుకోమని వాసు చెప్పినప్పుడు మధ్యాహ్నం క్లియర్ కేసెస్ పిల్లలు బర్త్ సర్టిఫికేట్ ఉన్న కేసెస్ కూడా చేయకుండా ఉన్నారని షోకాస్ నోటీస్ ఇవ్వండి ఆధార్ క్యాంప్ ఎవరు రాలేదు మేడం మీరు రిటర్న్ గా ఇచ్చారా రాలేదని చెప్పారా మేము ఆధార్ ఎక్కడికి చెప్పారమ్మా పీడీకి చెప్పారా అనవసరం అండి నాకు ప్రూఫ్ చూపించండి నేను మెసేజ్ పెట్టాను సో అండ్ సో రోజు నా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు ఇంకా ఆధార్ క్యాంప్ కావాలి పెట్టండి అని నేను మెసేజ్ పెట్టాను పట్టించుకోలేదు ఎవరైనా చెప్పండి ఐ విల్ యాక్సెప్ట్ దట్ దాంట్ లోపల యూ హ్యావ్ టు షో సమ్ ప్రోగ్రెస్ ఈరోజు వెన్స్డే నెక్స్ట్ ఫ్రైడే ఐదర్ ఫిజికల్ మీటింగ్ మోస్ట్లీ ఫిజికల్ మీటింగే ఉంటుంది యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అండి సో ఈ ఫేస్లో మీరు చేస్తే మరీ చేయలేరు అంటే ఏదైతే మీరు చెప్తున్నారో ఈ ఇష్యూస్ ఇది అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇష్యూస్ ఉంటాయి కొన్ని డిస్ట్రిక్ట్స్ 70-80% చేయగలుగుతున్నారు మిగతా డిస్ట్రిక్ట్స్ చేయలేదంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈ ఇష్యూస్ అందరికీ ఉంటాయి మీకు మాత్రం ఉన్న స్పెసిఫిక్ ఇష్యూస్ కాదు అంటారు మీకు చెప్తున్న నెట్వర్క్ ఇష్యూస్ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి రిమోట్ ఏరియాస్ అక్కడ ఉంటాయి ఆధార్ సర్వర్ పని చేయలేదు మిగతా ప్లేస్లో కూడా ఉంటాయి ఉన్న కన్స్ట్రెంట్స్తో పని చేయించాలి విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు బేస్తవాడిపేట చేసి ఉన్నారు వారికి ఇచ్చినది సేమ్ రిసోర్సెస్ వారికి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారు ఎలా చేశారు మార్కాపూర్ చేసి ఉన్నారు వారు ఎలా చేశారు ఒంగోలు జీజీహెచ్ ఆధ్వర్యంలో మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీపై రిమ్స్ ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు నోటి క్యాన్సర్ డెంటల్ సర్జరీలపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు మ్యాక్సిల్లో ఫెలోషియల్ సర్జరీ అంటే ప్రమాదాలకు గురైనప్పుడు ముఖానికి డ్యామేజ్ అయినప్పుడు అలాగే దంతాలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు చేసే సర్జరీ పైన నోటి క్యాన్సర్ ముందస్తు జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏడుకొండలరావు తెలిపారు ప్రఖ్యాత సర్జన్ సారబ్జీ గిరిమేన్ జ్ఞాపకార్థం కూడా ఈరోజు జరుపుకుంటామని పేర్కొన్నారు అనంతరం మెడికల్ కళాశాలలోని గ్యాలరీ 3లో విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో డాక్టర్ తిరుమలరావు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ డాక్టర్ సుధాకర్ బాబు డాక్టర్ హిమశిల్ప తదితరులు పాల్గొన్నారు జయించండి జయించండి నోటి క్యాన్సర్ జయించండి 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 జయించండి
ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖు ఫేషియో మ్యాక్సిలరీ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ ముఖ్యమైనటువంటి ఈ ఫేషియో మ్యాక్సిలరీ డే సందర్భంగా అందరము ఒక ర్యాలీ రూపంలో ఒక మా కాలేజీ ప్రాంగణంలో కానీ హాస్పిటల్ ప్రాంగణంలో కానీ బయట రోడ్డు మీద దగ్గరికి వెళ్ళి ప్రజలతో కొంచెం మమేకమై వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అంటే ఫేషియో మ్యాక్సిలరీ సర్జరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన వ్యాధులు ఏంటి, తర్వాత అలాగే ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది, ఏ కారణాల వల్ల వస్తుంది, అది నివారణ చేసుకోవటం ఎట్లా అనే విషయం మీద ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాం. అవేర్నెస్ చేయాలని, అవేర్నెస్ క్రియేట్ చేయాలని. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కాలేజీకి వచ్చి గ్యాలరీ 3లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఒక మీటింగ్ లాగా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ మీటింగ్లో ఏంటంటే ఫేషియో మ్యాక్సిలరీ సర్జరీ గురించి, దాని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఏ వ్యాధులు దానిలో కవర్ అవుతాయి, అలాగే ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ కారణాల వస్తుందో దానికి చికిత్స ఏంటి, దాని ప్రివెన్షన్ అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ ఫేషియో మ్యాక్సిలరీ సర్జరీ ఒక చాలా ఇంపార్టెంట్, వెరీ ప్రైమ్ బ్రాంచ్ అనమాట డెంటల్ సర్జరీలో, డెంటల్ సైన్సెస్లో. లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం ర్యాలీ చేసినప్పుడు థీమ్ వచ్చి మ్యాక్సిలోఫేషియల్ ట్రామా ఉంది. అంటే నోరు, ముఖము, దవడ ఇరిగినప్పుడు యాక్సిడెంట్ అయ్యి దాని థీమ్ మీద వెళ్ళాము. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు పాన్ పరాగు, గుట్కా, స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎక్కువైంది. కాబట్టి మనం ఎర్లీగా కానీ క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఒక లైఫ్ మనం సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈసారి ఆ థీమ్ తీసుకున్నాము. ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటంటే నోరు, ముఖము, దవడ శస్త్రచికిత్స సంబంధించిన వారమాట. మేము బీడీఎస్ తర్వాత మాకు స్పెషాలిటీస్ చాలా ఉంటాయి. అందుట్లో ఇది ఒక స్పెషాలిటీ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అని. సో ఇది నేను రాష్ట్ర మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్కి సెక్రటరీగా ఉన్నాను. సో నేను కూడా ఈ పిలిపించాను మొత్తం రాష్ట్రం మొత్తం చేయమని. అన్ని ఊర్లో జరుగుతుంది ఈ రోజే కాదు, ఈ వారం రోజులు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా, అంటే స్టూడెంట్స్కి ఎలక్యూషన్ కాంపిటీషను, పెయింటింగ్ కాంపిటీషను, తర్వాత కొన్ని కోర్సెస్ మనం నేర్పిస్తా స్టేట్ వైడ్ జరుపుతున్నాము. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు కాలనీ ప్రాంతాలకు అందించే మంచినీటి సరఫరా వాహనాలు టెండర్లు పూర్తిగా ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో నిలిచిపోయాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆమోదంతో 40 లక్షల రూపాయల వరకు ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో టెండర్లు పిలిచి వాటి ద్వారా నగరంలోని ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్లు పంపిస్తుంటారు. 40 నుంచి 50 రోజుల పాటు 40 లక్షల రూపాయల బడ్జెట్ నిధులు ట్యాంకర్లు సరిపోయే విధంగా టెండర్లు పిలుస్తున్నారు. టెండర్ల గడువు అయిపోయి 2 రోజులు గడుస్తున్నా అధికారులు టెండర్లు పిలవకపోవడంతో ట్యాంకర్లు మొత్తం రంగారెడ్డి చెరువు పక్కన ఉండే ప్రజారోగ్య శాఖ కార్యాలయం వద్ద నిలిచిపోయాయి. నగరంలోని ప్రజలకు గత 2 రోజులుగా మంచినీటి సరఫరా చేయని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలకు అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి మంచినీటి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆమోదంతో గురువారం సాయంత్రం నుంచి ట్యాంకర్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని డిఈ అనిల్ కుమార్ తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మంచినీటి సరఫరా జరిగే ప్రాంతాలు శివారు కాలనీ ప్రాంతాలకు ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న తాగునీరు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా శివారు కాలనీలతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నీటిని నగరపాలక సంస్థ నుంచి ఉచితంగా సరఫరా చేస్తూ ఉంటారు. అయితే మున్సిపల్ శాఖ నుంచి ఇంజనీరింగ్ పరిధిలో ఉన్నటువంటి లిమిటేషన్ ప్రకారం 40 లక్షల వరకు ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు తీసుకొని అది వాటి ద్వారా 45 రోజుల నుంచి 50 రోజుల పాటు ఈ ట్యాంకర్లని నగరంలో అనేక ప్రాంతాలకు నీటి సరఫరా అందించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు అధికారులు. అంటే మున్సిపల్ ఇంజనీర్ కానివ్వండి, డిఈ కానీ, ఏఈ గారి పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు 45 రోజుల నుంచి 50 రోజులు అయిపోయిన తర్వాత టెండర్ అయితే పూర్తిగా రద్దయిపోయింది. రద్దయిన వెంటనే ఇప్పుడు ట్యాంకర్లన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ మన ప్రజా ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు మొత్తం ట్యాంకర్లన్నీ కూడా నిలిచి ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని మనం ప్రజలు కోరుతా ఉన్నారు. దానిలో భాగంగానే మున్సిపల్ ఇంజనీర్ని మనం అడగగా ఈరోజు మధ్యాహ్నానికి కమిషనర్ సంతకం పెడతాడు. అక్కడి నుంచి నీళ్లు మన శివారు కాలనీలకు వెళ్తాయని చెప్పని సమాచారం
అందించారు. అయితే మొత్తం మీద ఏంటంటే ముందు 45 రోజుల నుంచి 50 రోజులు వస్తుందనే సమాచారం ఉన్నప్పుడు ముందుగానే ప్రజల యొక్క తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హడావుడి చేసేసి నీటిని తొందరగా పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అట్లాగే 42 ట్యాంకర్లతో పాటుగా రోజుకి 200 ట్రిప్పుల్ని మనకి ప్రజలకి అందిస్తూ ఉంటారు. కార్యాలయానికి కానీ ప్రజలకి నీటిని అందిస్తూ ఉన్నారు. వీటన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు అధికారులు ఎన్ని ట్యాంకర్లు వెళ్ళినాయి, ఎంత బడ్జెట్ ఉంది, ఇంకెంత బడ్జెట్ మళ్ళీ వెంటనే అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఆలోచన ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలా చేయని కారణంగా ఈరోజు 1 రోజున్నర పాటు నీళ్ళాగి ప్రజలు కూడా దాహార్తినికి ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. అయితే వెంటనే ఎప్పుడైనా సరే నగరపాలక సంస్థ అధికారులు కమిషన్తో చర్చించి ఈ టెండర్లను మళ్ళీ పునరుద్ధరించి అవసరమైన ప్రాంతాలకి శివారు నీళ్లు లేని ప్రాంతాలకి వెంటనే నీరు సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు. ఇది కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. ఒంగోలు పత్తివారి వీధిలోని మర్కజ్ చిన్న మసీదును వక్ఫ్ బోర్డు అధికారులు స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకున్నారు. గత 8 ఏళ్లుగా కొన్ని వివాదాల నేపథ్యంలో మర్కజ్ మసీదు సభ్యులు మసీదుకు స్వచ్ఛందంగా ఎన్నికలు జరపమని చేసుకున్న విజ్ఞప్తి మేరకు జిల్లా వక్ఫ్ బోర్డు అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ బాషా ఎస్కే జుబేదార్ మీడియాతో మాట్లాడుతూ ఇక నుండి ఒంగోలు పత్తివారి వీధిలోని మర్కజ్ మసీదు స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వస్తుందని అన్నారు. మసీదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు 24 షాపుల అద్దెల వసూలు, ఇమాం జీతాలు అన్నీ జిల్లా వక్ఫ్ బోర్డు చూసుకుంటుందని చెప్పారు. ముస్లిం మత పెద్దలు, ముస్లింలు ఎప్పటిలాగే మసీదులో నమాజులు చేసుకోవచ్చని, ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మర్కజ్ మసీదు ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం, సెక్రటరీ ఇంతియాజ్, సభ్యులు, ట్రెజరర్ ఇదైతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన మేము ఇద్దరము సదరు మసీదును, దాని అనుబంధం ఆస్తులను డైరెక్ట్ మేనేజ్మెంటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధీనంలో సంబంధిత రెవెన్యూ, పోలీసు, మసీదు ముస్లింలు వారి ఆధ్వర్యంలో తీసుకోబడినది. ఈ రోజు నుండి మసీదు లావాదేవీలు, ఇతర వ్యవహారాలు టోటల్ ఈ మసీద్కి సంబంధించి 24 షాపులు ఉన్నాయి. ఆ షాపుల అద్దెలు, వసూలు మరియు ఇమాం మరియు మౌజన్ల జీత భత్యాలు మరియు మసీదు కావలసిన బాగోగులు అన్నీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగునని ఏవనది ముసలిలకు తెలియజేయడం అయినది. దీని మీద ఎవరికైనా ఏ విధమైన సమాచారం కావలసిన దిగువ తెలిపిన జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి సంప్రదించడం కోరడమైనది. ఇట్లు షేక్ అహ్మద్ బాషా, షేక్ జుబేర్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఉన్నాము. మీకు ఎటువంటి దీని మీద ఇది ఉంటే ఈ ఇన్స్పెక్టర్ గారికి ఈ కింద అడ్రస్కి తెలియపరచండి. చూడండి, ఈ మసీద్కి 24 షాపులు ఉన్నాయిగా. ఈ మసీద్ కాంప్లెక్స్లోని మొత్తము అద్దె రావాల్సింది 78,88,750 రూపాయలు టోటల్ అమౌంట్ చేతికి రావాలి. ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్ల వాళ్ళ దగ్గర ఆగి ఉంది. 1/8/2017 నుంచి పెండింగ్లో ఉన్నాయి. మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని మేము సిఓ గారిని తెలియపరచుకొని వసూలు చేయించుకుంటాం. మొత్తం మసీదు డెవలప్మెంట్ చేసుకుంటాం. మేనేజ్మెంట్ వక్ఫ్ బోర్డు, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్కే కరీం సెల్ఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా అన్ని ఛార్జ్ హ్యాండ్ ఓవర్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి మసీదు బాగోగులు మరియు 24 షాపులు, రెంట్ అద్దె షాపులు ఈరోజు నుంచి నేరుగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వారికి రసీదు పొంది అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల కంపల్సరిగా కిరా కట్టాలని అన్ని షాపుల వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మరియు
ఏదైనా షాప్ వాళ్ళు అద్దె ఇవ్వకుండా ఇబ్బందిని కలిగితే పోలీసు వారి ఆధ్వర్యంలో మిమ్మల్ని తొలగించడం మరియు ఏ విధమైన చట్టం మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి మసీదు మన కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఎవరు కూడా మన మసీద్కి ఎవరైనా ప్రార్థన 5 టైంలో నమాజ్ ప్రేయర్ చేసుకోవాలా, వెళ్ళాలా. అంతేగాని ఎటువంటి మసీద్ దగ్గర మీటింగ్లు పెట్టడం కానీ అలా చేయకూడదు. అలా చేసినంచో మనం 140 సెక్షన్ కింద పోలీస్ కేసు, క్రిమినల్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి మసీదులు బాగోగులు మేము చేస్తున్నాం కాబట్టి ఎటువంటి మీకు ఏదైనా అనుమానం ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ తెలియపరిస్తే దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భూముల రీసర్వేలో లోపాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. కొత్తపట్నం మండలం గాదిపాలెం గ్రామంలో జరుగుతున్న రీసర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు గ్రామంలో ఎంత మేర సర్వే నిర్వహించారనే వివరాలను సర్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే కోసం ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయని వివరాలను ఆరా తీశారు. సర్వేకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. సర్వే చేసేటప్పుడు సంబంధిత రైతుల సమక్షంలోనే సర్వే చేస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసి వారి సమక్షంలోనే సర్వే చేస్తున్నట్లు ఒంగోలు ఏడీ శ్రీనివాసరావు కలెక్టర్కు వివరించారు. రీసర్వే ఎప్పటి నుండి ప్రారంభించారని, ఎప్పటి వరకు ఎంత విస్తీర్ణత సర్వే చేశారో, ఎంతమంది రైతులకు సంబంధించిన భూముల సర్వే పూర్తవుతుందనే వివరాలను కలెక్టర్ స్థానిక రెవెన్యూ సిబ్బంది నుంచి అడిగి వివరాలు తెలుసుకున్నారు. జనవరి 24 నుండి రీసర్వే మొదలుపెట్టామని, ఇప్పటి వరకు 120 మంది రైతులకు సంబంధించి సర్వే చేయడం జరిగిందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. సర్వే చేసిన రైతులతో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఫోన్ ద్వారా మాట్లాడి సర్వే చేస్తున్నట్లు, ఎప్పుడు నోటీసులు ఇచ్చారని, ఎప్పుడు సర్వే పూర్తి చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మధుసూదన్ రావు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కాన్సల్టేషన్ చేసి ఆ ఊరు రైతులు మాకు మొన్న కనపడితే చేసి ఇచ్చాము. ఈరోజు FPOLRలో ఐడెంటిఫై చేసిన మ్యూటేషన్ ఏది? ఆఫీస్ రెగ్యులేట్ 3500లో మీరు చేస్తున్నది 600ఏనా? FPOLR ఎప్పుడు స్టార్ట్ చేశారు? 24th నుంచి స్టార్ట్ చేశారు. జనవరి 24th నుంచి. అంతకుముందు కొంచెం ఇక్కడ ఎయిర్పోర్ట్ కల్చర్ అనుకుంటున్నాం, వాళ్ళ దగ్గర అప్పుడే సైన్ అయిన తీసుకుని వాళ్ళు కూడా చెక్ చేశారు. ఫోటోలు కూడా తీసుకున్నాం. అంటే మనం ఇచ్చిన వాళ్ళు కొంతమంది మధ్యలో వాళ్ళు ఐడెంటిఫై అయ్యి వస్తున్నారు. ఇప్పుడు దాకా చేసిన వారు ఎంతమంది రైతులు చేస్తున్నారు? సార్ 120 మెంబర్స్ కూడా చేశారు. 121. హలో, రవిశంకర్ రెడ్డి గారా అండి? నేను ఆర్డీఓ మాట్లాడుతున్నానండి. మీ పొలానికి సర్వే చేశారా? ఎప్పుడు చేశారు సార్? చేశారా? ప్యారలల్గా వీళ్ళు ఇక్కడే రన్ అవుతున్నారు మేడం. మిగతా వాళ్ళంతా రీసర్వే బట్టి చేస్తున్నారా? ఇది సెపరేట్గా చేస్తున్నారా? ఆన్లైన్లో ఇది రీసర్వే విలేజ్ కాబట్టి ఎన్ని పట్టా డివిజన్స్ ఉందో అది యూ వుడ్ బి ఐడెంటిఫైయింగ్ ఇట్. జీటీలోనే అది చేసి మీరు కొత్తగా ఎనీహౌ అప్డేట్ చేస్తారు కదా, అది ఇప్పుడు చేస్తున్నారు కదా. సో అది మీరు చేయట్లేదు ఇప్పుడు. చేయకుండా మళ్ళీ ఎలా ఉందో అలాగే పెడితే బాగుంటుంది. అది చెక్ చేయాలి. అది జీటీకి ముందే చేయాలి మేడం. మరి ఆర్ఐటీటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు చౌకబారు మాటలు మానుకుని ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సినీ నటుడు చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన విమర్శలను ఖండించారు. వారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని అన్నారు. 2 రోజుల నుంచి వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిరంజీవి గారు తన కష్టార్జితం మీద, తన కష్టంతో
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్గా స్థానం సంపాదించుకున్నందుకు, తన అభిమానుల్ని సామాజిక కార్యక్రమాల్లో, రక్తదాన శిబిరాల్లో, నేత్రదాన శిబిరాల్లో పాలు పంచుకొని ఉత్తమమైనటువంటి అభిమానులుగా తీర్చిదిద్దినందుకు, లేదు ఆయన శాసనసభ్యుడిగా అలాగే రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నందుకు ఆయన దగాకోరుడా అని మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా భరోసా ఇస్తూ ₹1,00,000 అందజేసినందుకు మెగా హీరోలు దగాకోరులని మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్క మెగా హీరో కూడా కష్టపడి తన టాలెంట్ నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో నిలబడ్డారు. అసలు దగాకోరు అనే వాక్యానికి నిర్వచనం మీకు తెలుసా అని అడుగుతున్నాం. సొంత బాబాయిని చంపినటువంటి హంతకుల్ని ఈరోజు తప్పించేటటువంటి పరిస్థితి మీ అధినేత తీసుకొచ్చాడు. మీ అధినేత దగాకోరు. అలాగే సొంత తల్లి చెల్లిని ఆస్తి కోసం నడి రోడ్డు మీద నెట్టి ఈరోజు వాళ్ళ పరువుని బజారుకి ఇడుస్తున్నటువంటి వ్యక్తి దగాకోరు. మీ అధినేత, మీ పార్టీ పుట్టిందే శవాల మీద రాజకీయం చేస్తూ శవాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మాట్లాడేటప్పుడు చాలా హుందాగా ఒక శాసనసభ్యుడిగా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మాటలు కాదు మీరు మాట్లాడాల్సింది. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తే దమ్ము మీకు లేనప్పుడు మెగా హీరోల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఒంగోలు నగరం కొత్తపేటలోని ఇంట్లో కుక్కను దాని పిల్లలను పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించిన అపరిచిత వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయాలని కుక్కల ప్రేమికుల సంఘం నాయకురాలు శ్రీదేవి వన్ టౌన్ సీఐ నాగరాజును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీ కొత్తపేటలో ఉన్న ఒక కుక్క పిల్లలకు జన్మనిచ్చిందని, దానికి పుట్టిన పిల్లలను రక్షించేందుకు ఒక ఇంటిలో బోను ఏర్పాటు చేసి దాచామని, దానికి పాలు పోసి కాపాడుతున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వాటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారని, వెంటనే కుక్క అరుపులు విని యజమాని బయటకు వచ్చి చూడగా కాలిపోతున్న దృశ్యం కనిపించిందని అన్నారు. వెంటనే మంటలు నార్పి కుక్క పిల్లలను రక్షించారని తెలిపారు. ఇటువంటివి పునరావృతం కాకుండా దోషులను శిక్షించాలని జంతు ప్రేమికుల సంఘం నాయకురాలు దివ్య సభ్యులు కోరారు. ఒక ఇంటి దగ్గర ఒక కుక్క పిల్ల ఈనిందండి. అది 3 పిల్లలను కూడా పెట్టింది. సరే ఆ వీధిలో పిల్లలు పాపం చలికి వణికిపోతున్నాయని ఆ పక్కన ఇల్లు గల్ల వాళ్ళు కుమారని వాళ్ళ వైఫ్ ఒక కేన్ తీసుకొచ్చి, వాళ్ళ ఇంట్లో కూడా ఉందండి కుక్క పిల్ల, అందువల్ల అది తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పెట్టి వాటికి దుప్పట్లు వేసేసి చక్కగా రాత్రిపూట పాలు పోసి రోజు 3 పూట్ల వాటికి పాలు పోస్తే సేవ్ చేస్తున్నారు ఆ పిల్లల్ని. అలాంటి పిల్లల్ని ఒకరోజు మొన్న రాత్రిపూట దుప్పట్లు కప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి టైంలో పెట్రోల్ పోసి అంటించారండి. అది కనుక లాక్ అయి ఉన్నట్టయితే 3 చచ్చిపోయాయి, సజీవ దహనం అయిపోయి ఉండేవి. అసలు దానివల్ల ఎవరికేం నష్టమో తెలియట్లేదు. మాకు మాత్రం ఆ వీధిలో వాళ్ళ మీదే అనుమానం. అట్లాంటిది మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఈరోజు సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి. ఆయన తప్పనిసరిగా మేము ఇది తీసుకుంటాము, మేము ఎంక్వైరీ చేస్తాము, అక్కడికి వచ్చి మా బాధ్యతగా తీసుకుంటామని చెప్పారండి. నా పేరు దివ్య అండి. మేము సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నగరంలో ఉన్న జంతువులకి, మూగజీవులకి సర్వీస్ చేస్తున్నాము. వాటికి యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫుడ్ అందించడము, ఇట్లా యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్స్ చేయిస్తున్నాము. ఆల్రెడీ ఇలా మా దగ్గర సంరక్షణలో ఉన్న జంతువులు చాలా ఉన్నాయి. అయితే ఈ నెల 9వ తేదీ రాత్రిపూట అర్ధరాత్రి సమయంలో ఒక కుక్క పిల్లని, అది జన్మనిచ్చిన 3 చిన్న కుక్కల పిల్లలకి పెట్రోల్ పోసి తగలబెట్టాలని కొంతమంది దుండగులు ప్రయత్నించారని మాకు తెలిసింది. మేము వెంటనే స్పందించి సిఐ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు సిఐ గారు కూడా మాకు స్పందించారు, పాజిటివ్గా స్పందించి కంప్లైంట్ తీసుకున్నారు. ఆ ఏరియాలో ఎంక్వైరీ చేసి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారండి. రాజ్యాల కోసం కాకుండా గోవుల సంరక్షణ కోసం యుద్ధాలు చేసి చరిత్రలో నిలిచిపోయిన వీరుడు కాటం రాజు అని ప్రకాశం జిల్లా యాదవ ప్రొటెక్షన్ సభ్యులు మల్లిబోయిన రాజు యాదవ్ అన్నారు. యాదవుల ఆరాధ్య దైవంగా కాటంరాజు స్వామిని కొలుస్తున్నట్టు తెలిపారు.
కాటంరాజు జయంతి సందర్భంగా రామ్నగర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, వేల్పుల శ్రీనివాస్ యాదవ్, కాటా రామకృష్ణ, గోకుల యాదవ్, లగ్గాల వెంకట్రావు యాదవ్, దోళ్ల అప్పారావు యాదవ్, చల్లా శ్రీనివాస్ యాదవ్, కొల్లిబోయిన ఆంజనేయులు యాదవ్, కఠారి సుధాకర్ యాదవ్, చాగంటి చంటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో శ్రీ కాటమరాజు స్వామి విగ్రహము ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం మా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉన్నది. అలాగే రాజ్యాల కోసం లేదా ఇంకో దానికోసం యుద్ధాలు చేసిన రాజులు ఉన్నారే కానీ పశువులైన మోగ జీవాలైన పశు పోషణ కోసం యుద్ధం చేసిన ఏకైక వీరాది వీరుడు కాటమరాజు స్వామి. అలాంటి కాటమరాజు స్వామి విగ్రహం మా ప్రొటెక్షన్ ద్వారా మనందరి ద్వారా జరగడం చాలా అదృష్టము. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అదృష్టం దక్కుతుంది. ఈ అరుదైన అదృష్టం మాకు వచ్చినందుకు చాలా సంతోషం. దోళ్ల అప్పారావు యాదవ్, నేను స్కూల్ డిఆర్ఎం స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ని. దాంట్లో ఈరోజు కాటమరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా యాదవ్ ప్రొడక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జయంతి కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మన రాజు యాదవ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో రాజులు, కాటమరాజు అనే ఆ రాజు ఆవుల్ని మేపుకుంటూ ఎన్నో ఆవుల్ని జీవాలని ఎన్నో ఉద్యమాలు చేసి రాజరికాని కోసం ఎన్నో సేవలు చేశాడు స్వాముల వారు. యాదవులకి ఆత్మబంధువు కాటమరాజు అంటే. ఈ కాటమరాజు విగ్రహం ఒంగోలు నడిబొడ్డులో మన రాజు యాదవ్. భగవద్గీత మత గ్రంథం కాదని మానవ సంబంధాలు పెంపొందించే గ్రంథమని స్వామిని ప్రతిష్టానంద సరస్వతి అన్నారు. గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్య రాజభుక్త యోగంపై ప్రసంగించారు. భగవద్గీత చదవటం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, నిస్తేజంతో ఉన్న మనిషికి ఉత్తేజాన్ని నింపి విజయ తీరాలకు చేర్చే అద్భుత గ్రంథమని అన్నారు. భగవద్గీతలోని 700 శ్లోకాల్లో మతం గురించి కానీ భగవంతుడి గురించి కానీ చెప్పినట్లు కనపడదని, మానవ వికాసానికి తోడ్పడే అనేక పరిష్కార మార్గాలు శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారా మనకు బోధించినట్లు అర్థమవుతుందని అన్నారు. కార్యక్రమంలో గీతామందిరం నిర్వాహకులు కృష్ణ, సురేఖ, భక్త బృందం పాల్గొన్నారు. భగవంతుని అనుగ్రహము ఉంటే, భగవంతుని ఆజ్ఞ మనకు వస్తే కొండలనైనా పిండి చేయవచ్చు, అసాధ్యమైనటువంటి దానిని సుసాధ్యము చేసుకోవచ్చు. అటువంటి భగవంతుని అనుగ్రహముతో గొప్ప విలువలను తెలుసుకొని మన జీవితంలో అన్వయించుకొని ఆచరించి ఆనందించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా ఉంది అని నమ్మటానికే ఈ శ్లోకాన్ని నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. ఎలాంటి కురుక్షేత్రం అంటే రణరంగం ఎలా ఉంది అని నేను వర్ణిస్తున్నాను. అలాంటి రణరంగంలో ఒక గాయము కాకుండా, ఒక రక్తపు బొట్టు బయటికి రాకుండా సురక్షితముగా అర్జునుడిని తీసుకొని వచ్చి బయట నిలబెట్టాడు. రథాన్ని నిలిపి బయట నిలబెట్టాడు పరమాత్ముడు. ఎంత సురక్షితంగా తీసుకొని వచ్చారైనా, ఎన్ని ఆయుధాలు, ఎంతమంది యోధులు హాస్య రూపంలో రహదారిని, రాజమార్గాన్ని తయారు చేశారు ఆదిశంకరుల వారు. 2000 సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ మనుషులు స్వార్థపరులు కదండి. ఒకటి అద్భుతాన్ని తయారు చేయాలి అన్నా, ఒక నాశనాన్ని తయారు చేయాలన్నా ఒక మనిషికి మాత్రమే సాధ్యము. మీరు బాగా గమనించండి, ఏ కాలంలోనైనా అద్భుతాన్ని చేయగలిగిన వాడు మనిషే, నాశనం చేయగలిగిన వాడు మనిషే. సో రెండు మన చేతుల్లో. ఎటువైపు వెళుతున్నాము అన్నటువంటిది మనకు మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా, సామూహికంగా నిర్ణయించుకోవడానికి రాజుకు లేదు. రాజు చెప్పిన శాసనాన్ని పాటించడానికి. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఒంగోలు నగరంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్కందగిరి, శ్రీగిరి,
గిరి ప్రదక్షిణ సేవా కమిటీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలు రకాల పుష్పాలతో అలంకరించిన రథంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉంచి విష్ణు సహస్రనామ పఠనంతో జైరాం సెంటర్లోని గోశాల వద్ద అష్టోత్తర శతనామ పూజ నిర్వహించారు. అనంతరం కోర్ట్ సెంటర్, కేశవస్వామిపేట, శర్మ కళాశాల, సీతారాంపురం, గద్దలగుంట ప్రాంతంలో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించి స్కందగిరి కొండపైకి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అప్పుడు పాండవులైనటువంటి ఈశ్వరుడు పేరుస్తూ అర్జునుడి కొడుకు బబ్రువాహనుడు అని ఉన్నాడు. వృషభం ఎద్దు అమ్మవారు మీకు ఇచ్చినటువంటి నంబర్లోనే ఆ నంబర్లోనే మరిగపరిచినట్లయితే చక్కగా ప్రియవేద విద్యోదినే దివే నమస్కుర్యా చక్కగా భగవంతుడు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో రాఘవరెడ్డి గారి దంపతులు ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ప్రతి పౌర్ణమి తిథి యందు సాయంకాల సమయంలో గోశాలలో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకొని చేమకుర్తిలో మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు గోనుగుంట నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ స్వామివారి మూలమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంపై ఉంచి కళ్యాణం నిర్వహించారు. తదుపరి భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిపించారు. స్వామి అమ్మవారికి చతుర్వేద పారాయణ మాఘ పౌర్ణమి సందర్భంగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామికి 1,00,000 తమలపాకుల పూజ జరిగింది. అద్దంకి పట్టణానికి చెందిన కళ్యాణ్ కుమార్, కళ్యాణి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఉదయం పంచామృతాభిషేకం నిర్వహించారు. 11 ఆవృత్తులుగా దేవస్థానం వేద పండితులు, అర్చకులు 1,00,000 తమలపాకుల పూజ కార్యక్రమం జరిపించారు. వేద పండితులు, అర్చకులు ఉభయదాతలను, భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. अहो
श्रीयाञ्जनेयं महादिव्यकायं प्रसन् भजे वायुपुत्रं भजे सूर्यमित्रं भजे बालगात्रं भजे ब्रह्मतेजम् अग्रं मनोज्ञं महाकायकायं सदा पाहि मां स्वामी श्रीरामदूतम् अनन्तप्रभावम् अमेयस्वरूपं सीताशोकनाशं महाकामरूपम् कपीशं सुरेशम् अहो रामदूतं सदा रक्ष मां स्वामी श्रीयाञ्जनेयम् भजे हेमरं भावनी नित्यवासं भजे बालभानुप्रभाचारुभासं भजे चन्द्रिका कुन्दमन्दारहासं सदा पाहि मां स्वामी श्रीरामदूतम्। ప్రభుత్వ పథకాలకు గుర్తింపు సంఖ్య తప్పనిసరిని ఉద్యాన శాఖ అధికారి ఎస్ దీప్తి తెలిపారు. అద్దంకి పట్టణంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కోసం సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు శేషారావు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 70% సబ్సిడీ, 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 50% సబ్సిడీ ఉంటుంది. దీంట్లో ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. సెషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు కంపెనీల వివరాలు వస్తాయి. మీకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళకి ఎస్టిమేషన్ వేసి మీరు ఎంత కట్టాలి, సబ్సిడీ పోని మీరు కట్టాల్సిన అమౌంట్ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. మీరు అమౌంట్ పీడీ గారి అకౌంట్కి ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసి లేకపోతే డీడీ రీసన్నా ఇవ్వచ్చు. ఇది డ్రిప్. అలాగే స్ప్రింక్లర్ల విషయానికి వచ్చేసరికి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 55% సబ్సిడీ ఉంది. 5 ఎకరాలు పైబడిన వాళ్ళకి 45% సబ్సిడీ ఉంది. దీంట్లో 3 రకాల పైపులు ఉంటాయి మనకి. 2.5 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు. ఒక్కో దాంట్లో 30 పైపులు, 40 పైపులు ఉంటాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. స్నేహితుడిని మించిన బలం లేదు, సంతృప్తిని మించిన సంపద లేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.